తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. పనుల్లో అవరోధాలు బాగా చుకాకుపరుస్తాయి. బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు, ఔషధ సేవనం కూడా వీరికి తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులతోటి, స్నేహితులతోటి ఈరోజు వీరికి కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తుల వారికి వ్యాపారాల్లో సామాన్య లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి కూడా ఈరోజు ఒత్తిడులు తప్పకపోవచ్చు. సినీ కళాకారులు కొన్ని అవకాశాలు త్రుటిలో చేజారే పరిస్థితి కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. తులారాశి వారికి వడకాసవచ రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవానుని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు వీరికి అకస్మాత్తుగా తారసపడతారు. వారితో కొంత సమయాన్ని కూడా వీరు ఆనందంగా వెచ్చిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని వృశ్చిక రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు పరిశోధనలో మంచి విజయాలు సాధిస్తారు. మహిళలు కూడా శుభకార్యాలు నిర్వహిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి వడకాసవచ రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. నూతన రుణాల వేటలో ఈరోజు వీరు నిమగ్నమవుతారు. బంధువులతోటి, స్నేహితులతోటి కూడా వీరికి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి చికాకులు తప్పవు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారి నిరాశ కలుగుతుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తుల వారు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులు కూడా కొంతవరకు ఈరోజు అసంతృప్తికి లోనవుతారు. విద్యార్థుల కృషి ఈరోజు అంతగా ఫలించకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి వడకాసవచ రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణేశాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఈరోజు పనులన్నీ కూడా చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ఇంతకాలం పడ్డ కష్టానికి ఫలితం కూడా దక్కుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా పయనిస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు మంచి ర్యాంకులు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వడకాసవచ రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సంఖ్యాశాస్త్ర రీత్యా డి అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణకు చెప్పంటే దేవిక, దేవి, దామోదర్, దినకర్, దివాకర్, ఈ విధంగా అనమాట. వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా డి అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు దక్షత కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. అంటే ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే అతి సులువుగా వీరు పూర్తి చేయగలుగుతారు. మేధావులుగా, విద్వాంసులుగా కూడా వీరు మంచి గుర్తింపును పొందుతారని చెప్పవచ్చు. అంటే వారు ఉన్నటువంటి రంగంలో మంచి, అంటే ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగేటువంటి లక్షణాలన్నీ కూడా వారికి పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మంచి స్థాయికి చేరుకుంటారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ డి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి ఏంటంటే వారి వాక్కు, వారి మాట అంటాం కదా, అదే వారి ఆయుధంగా చెప్పవచ్చు. ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయమైనా సరే దాన్ని వారు తమ మాటల చాతుర్యంతో నెగ్గుకొని రావడంలో మాత్రం వీరు ముందుంటారని చెప్పవచ్చు. ఇక ప్రతి విషయంలో కూడా వీరు ఆస్తూచి వ్యవహరిస్తుంటారు, ఆస్తూచి మాట్లాడుతుంటారు. కానీ 10 మంది కూడా వీరి మాటల ప్రభావానికి అధికంగా లోనవుతుంటారు. వీరు ఏదైతే చెప్తుంటారో దాని పట్ల ఎక్కువగా 10 మంది కూడా ఆకర్షితులవుతారని చెప్పవచ్చు. కాబట్టి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ డి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు మంచి స్థాయికి ఎదుగుతారు. 10 మంది కూడా వీరిని ప్రశంసిస్తారు. 10 మంది గౌరవించే స్థాయికి కూడా వీరు చేరుతారని చెప్పవచ్చు. ఇక వీరికి ప్రధానంగా డబ్బు, పేరు ప్రఖ్యాతలు, గౌరవ ప్రతిష్టలు అంటున్నాం కదా, దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే ఎక్కువగా కూడా గౌరవ ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు. దానివల్ల ఏంటంటే డబ్బును వీరు మంచినీళ్ళ ప్రాయంగా కూడా
ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. అంటే ఏదో ఒక విధంగా ఎదుటి వ్యక్తి తమను గుర్తించాలి, గౌరవించాలి అంటే తపన వీరికి కాస్త అధికంగా ఉండటం చేత అటువైపుగా ప్రయత్నాలు వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా కాస్త అధికంగా చేస్తుంటారని చెప్పవచ్చు. వీరికి ఇతరత్ర గ్రహస్థితులు బాగున్నప్పటికీ ధన సంపాదన బాగా చేసినప్పటికీ కూడా ఈ డబ్బును మంచినీళ్ళు ఏ విధంగా అయితే ఖర్చు చేస్తామో ఆ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో వీరికి కొంతవరకు ధన సంబంధిత విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా వీరికి ధనాన్ని ఎలా దాచిపెట్టాలి లేదా ఎలా పొదుపు చేయాలన్న విషయాలు కొంతవరకు అవగాహన కలిగించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎవరైనా వ్యక్తులు వీరిని తక్కువ చేసి మాట్లాడినా లేకపోతే కొంతవరకు వీరికి అవమానకరంగా మాట్లాడితే దాన్ని ఏమాత్రం కూడా వీరు సహించలేరు. వారి మీద ఏ విధంగా పగ ప్రతీకారం తీర్చుకుందామా అని చెప్పి కాచుకొని కూర్చుంటారు. అవకాశం వచ్చినప్పుడు వీరిని గతంలో ఎవరైతే ఇబ్బంది గురి చేశారో, ఎవరైతే అవమానించారో వారి మీద ఏ స్థాయికన్నా సరే దిగజారి వీరేం చేస్తుంటే వారి మీద ప్రతీకారం కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. అన్నిటికన్నా మించి వీరికి ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే దాని నుంచి వీరు సునాయాసంగా సులువుగా బయటపడగలుగుతారని చెప్పవచ్చు. తమ బాధ్యతతోటి తమ ఇచ్చిన మాట మీద నిలబడే ప్రయత్నం కూడా అధికంగా చేస్తారు. బాధ్యతను ఏమాత్రం కూడా విస్మరించరు. ఇక మొత్తం మీద చెప్పంటే తమ గౌరవానికి ఎక్కువగా వీరు విలువనిస్తారని చెప్పవచ్చు. నాయకులుగా, నిర్వాహకులుగా, క్రియాశీలక వ్యక్తులుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది. మంచి త్యాగబుద్ధి కూడా, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా డబ్బును బాగా ఖర్చు చేస్తారు కాబట్టి త్యాగబుద్ధి కూడా అన్ని విషయాల్లో కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఈ జాతకులకు ప్రధానంగా చెప్పాలంటే కలుపుగోనితనం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అంటే డి అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి కొత్త పాత అనేది పెద్దగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా 10 మందితో ఇట్టే కలిసిపోగలుగుతారు. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడగలుగుతారు. వారితోటి వారికి నచ్చే విధంగా కూడా వీరు ప్రవర్తిస్తారని చెప్పవచ్చు. వినయంగా కూడా వీరు వ్యవహరిస్తారని చెప్పవచ్చు. ఏ విషయాన్నైనా కానీ సహజంగా కళ్ళతో చూస్తే కానీ వీరు విశ్వసించరు. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వీరు ఏమాత్రం కూడా దాన్ని విశ్వసించరు. ఒకసారి కళ్ళతోటి పరీక్ష చేసి ఇది నిజమా కాదా అని చెప్పి తేల్చుకున్న తర్వాతనే దాన్ని విశ్వసించడం మొదలు పెడతారు. ఆచరణ విషయానికి వస్తే తమకు ఏది తోస్తే అది చేస్తారని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తులు, తల్లిదండ్రులు ఎవరైనా వీరికి ఏదైనా సలహాలు చెప్తే కూడా వింటారు. దాన్ని వినకుండా నాకు నువ్వేంటి చెప్పడం అని చెప్పి అనరు. తప్పకుండా అండి ఆలోచన చేద్దామని చెప్పంటారు. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఇతరుల యొక్క మాటల ప్రభావం కానీ వారి సలహాలు కానీ వీరు ఆచరణలోకి తీసుకోరు. వీరికి నచ్చిందా, ఇష్టమైందా దాన్ని వీరు ఆచరణలోకి తీసుకుంటారు తప్పితే ఇష్టం లేనప్పుడు ఎదుటి వ్యక్తులు ఎంత మంచి మాట చెప్పినా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే పెద్దగా వీరు దానికి ఇంట్రెస్ట్ చూపించరని కూడా చెప్పవచ్చు. తమ పడే కష్టం ఏదైతే ఉందో, కృషి ఏదైతే చేస్తారో దీనివల్ల ఏంటంటే వీరు మంచి ఉన్నతిని జీవితంలో సాధించగలుగుతారు. మొండి పట్టుదల వీరి స్వభావంలోనే ఏదో ఒక రూపంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా తమ ఆంతరంగికంగా తమ ప్రవర్తనను, తమ ఆలోచన ఎవరి వ్యక్తులకైతే నస్తుందో అటువంటి వారితోనే వీరు కొంతవరకు ఏంటంటే స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారిని విశ్వసిస్తారు. అటువంటి వారితోనే కలిసి ఉండేందుకు కూడా ఇష్టపడతారు. ఏమాత్రం కూడా తమ మనసులో ఉన్న భావాలకు ఎదుటి వ్యక్తి అంగీకరించరు. లేదా ఆ వ్యక్తికి నాకు ఆలోచన విధానంలో చాలా తేడా ఉంది అని చెప్పి అనుకుంటారో, ఆ వ్యత్యాసం ఉంది అని చెప్పి అనుకుంటారో అప్పుడేంటంటే ఆ వ్యక్తులకు వీరు సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉంటారు. కానీ ప్రధానంగా ఏంటంటే గొడవలకు దిగే మనస్తత్వం వీరిది ఏమాత్రం కూడా కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా డి అనే ఆంగ్ల నామాక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అటువంటి వారి జీవితంలో అనుకున్నది ఎట్టకేళ్లకు సాధిస్తారని మాత్రం తప్పకుండా కూడా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా చవితి తిథి రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చవితి తిథి అంటే బహుళపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ వచ్చే 2 తిథులు కూడా అంత మంచిది కాదు. కావున శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభం చేయకపోవడం చవితి తిథి రోజు చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఏదైనా శుభకార్యాలు కానీ లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు అంటాం కదా అవి తీసుకోవాలని చెప్పినప్పుడు బహుళపక్షంలో వచ్చే చవితి తిథి కొంతవరకు మంచిదని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా ఈ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో అంటే ఉదాహరణకు ఈశ్వర్, ఈశ్వరి ఈ విధంగా వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా పంచమి తిథి రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.